మీడియా సోదరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే మేము ఇచ్చిన పిలుపుకు అందరూ స్పందించి అన్ని ఛానల్స్, అన్ని పత్రికా విలేకరులు వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు మరి మొట్టమొదటిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో జరుపుకునేటువంటి మొట్టమొదటి ప్రెస్ మీట్. ఈరోజు హడావుడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా కారణం, రేపు అంటే 27వ తారీఖు నాడు శనివారం సాయంకాలం, అంటే రేపు సాయంత్రం 5:30 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామర్లకోట మున్సిపాలిటీలో రైల్వే స్టేషన్ సెంటర్ దగ్గర వారాహి విజయబేరి యాత్రలో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా పార్లమెంటు అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి కోసం, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు నిమ్మకాయల చినరాజప్ప గారు ప్రచారం కోసం రేపు సాయంత్రం సామర్లకోట పట్టణానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతా ఉన్నారు. ప్రచారం నిమిత్తం ప్రజలని, ఓటర్లని అభ్యర్థించడం కోసం అందరూ నాయకులు ఓటర్లని ఓటు అడగడానికి వస్తారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఓట్లని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, ప్రజల్ని ఓట్లు అభ్యర్థించడం కోసం వస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఓట్లు వెయ్యమని అడుగుతారు, కానీ ఓట్లు అభ్యర్థించి ప్రజల దగ్గర అడిగేటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఓట్లు అభ్యర్థించడానికి కూడా కారణం ఆయన ఒక దేశభక్తుడు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అటువంటిది ఆయనకి. ఈ రాష్ట్రం నిలువెత్తిన మోసపోయింది, రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురయ్యారు. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు, కానీ ఆయన పదవుల కోసం కాదని సందర్భంగా చెప్పాలి. అనేక సార్లు దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆయనకు ఉన్నటువంటి అభిమానం. దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానించారు. ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కానీ వారి యొక్క కుటుంబాన్ని కానీ అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే మరి విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అవసరం ఈ రాష్ట్రానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం కోసం, ఒక నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని కాపాడాలనుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ ఏకమవడానికి కారణం ఈరోజు జగన్ రెడ్డి చేసేటువంటి అన్యాయం. అన్యాయం అంటే ఒక పక్క దళితులకి ఇస్తారనేటువంటి, దళితుల్ని మోసం చేసి వారికి ఇచ్చేటువంటి 27 పథకాలని రద్దు చేసినటువంటి జగన్ రెడ్డి, పేదవారికి ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పి వారందరూ కూడా వారి నివాస యోగ్యానికి పని చేయనటువంటి ప్రాంతాలంటే ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాల్లో, వారు నివసించేటువంటి ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం, మద్య నిషేధం చేస్తానని చెప్పి
అప్పుడే ఓటు అడగడానికి వస్తారని చెప్పి ఈ రాష్ట్రాన్ని మద్యం మీద వచ్చేటువంటి సొమ్ముతోనే నడుపుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇసుక ప్రకృతి ఒడిలో కొట్టుకొస్తున్నటువంటి ఇసుకను కూడా మరి అధిక ధరలకు అమ్మి భవన నిర్మాణ కార్మికులు పట్టగొట్టడం, ఇటువంటి అనేక సమస్యలు. ఎక్కడ ఉద్యోగ కల్పన లేదు, కొత్త పరిశ్రమలు లేదు. ఈరోజు 14 లక్షల కోట్లు అప్పు కనపడతా ఉంది కళ్ళ ముందు. ఇన్ని నేరాలు ఘోరాలు చూసే ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మరి ఏదైతే నేను ఓటు చీలనివ్వనని చెప్పినటువంటి మాట కోసం మరి అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడైనటువంటి రాష్ట్రాన్ని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అది చెలించిపోయి ఎలాగైనా ఈ ముఖ్యమంత్రిని గద్దె దించితే కానీ రాష్ట్రం బాగుపడదనేటువంటి ఉద్దేశం కోసం పొత్తికి తెరలేపి మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన పార్టీ అయితే కూటమి ప్రభుత్వం నెగ్గుతుందని తెలిసినప్పటికీ ఈ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టినటువంటి కారణంగా మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించాలి, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం పూర్తిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ మోడీ గారి యొక్క సహాయాన్ని కూడా కోరటం, కూటమిలో ఇటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరి వారితో భాగస్వామ్యంగా కలిపి